హాయ్, ఈరోజు మనకు ఇండిపెండెన్స్ డే. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖున బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన దేశం ఇది. మీ భవిష్యత్తును మీరు చూసుకోండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి, ఇక మేము చేయగలిగింది ఇక్కడ ఏమీ లేదు, మా అవసరాలు మా ఆవశ్యకతలు అన్నీ అయిపోయాయి, వీఆర్ లీవింగ్ అని చెప్పి మన దేశాన్ని మన చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్లను మా దేశం మాకు కావాలి, మా స్వతంత్రత మాకు కావాలి, మా ప్రాణాలు మాకు కావాలి, మా ఆడవాళ్ల మానాలు మాకు కావాలి అని మనం వాళ్ళని వెలగొట్టేశాం. సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకపోయింటే మన దేశం ఎలా ఉండేది అని. మేబీ ఈరోజు యూరోప్ ఎలా ఉందో అలాగే ఉండేదేమో, డెవలప్డ్ స్టేట్లో. మేబీ అప్రెషన్, డిప్రెషన్స్ ఇవన్నీ ఉండేది, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఉండేది. రాజ్యాంగాన్ని నడిపించుకోవటానికి, రాజ్యాన్ని నడిపించడానికి రాని వెధవల్ల చేతిలో మన దేశం పడుండేది కాదు. నేను అందరిని అనట్లేదు, వెధవల్ని అంటున్నాను. ఈ దేశానికి ఎవడైతే హాని చేశాడో పరిపాలన అనే పేరుతో వాడిని అంటున్నాను. ఈరోజు నేను టీడీపీ హ్యాండిల్లో ఒక వీడియో చూశాను. అది చూశాక నాకు అనిపించింది, అసలు మనం ఎక్కడున్నాము, ఇంకా ఎందుకు స్వతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళ చేతి కిందే ఉన్నాం కదా అనుకోవచ్చు కదా. తప్పేం లేదు, ఆ వీడియో అలాగే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు నిర్వహించడం మొదలుపెట్టారు ఈరోజు. ఐఎమ్ హ్యాపీ బట్ నాట్ హ్యాపీ, బట్ ఓకే, ఇట్స్ ఓకే. అది వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్, అన్నా క్యాంటీన్, ఫైన్. సో మీకు ఇది కూడా చెప్తాను, నేను ఎందుకు అన్నా క్యాంటీన్ వ్యతిరేకిస్తాను అనేది నేను చెప్తాను. దానివల్ల మంచి జరగచ్చు, కానీ అట్ ద సేమ్ టైం మన దేశం ఎలా ఉందో ప్రపంచానికి చెప్తున్నాం. మేము ఇంకా అన్నం అడుక్కుంటాం 5 రూపాయలకి, ఏం చెప్పడమే అన్నా క్యాంటీన్, నథింగ్ మోర్ దెన్ దట్. మీలో చాలామంది అనుకోవచ్చు పేదవాడికి కడుపు నిండుతుంది. మీ అందరికీ తెలుసు 5 రూపాయలకు, అది ప్రభుత్వాలు నడుపుతున్న క్యాంటీన్లలో ఎంత క్వాలిటీ దొరుకుతుందో. 5 రూపాయలకు ఎంత క్వాలిటీ వస్తుందో మీ అందరికీ ఒక క్లారిటీ ఉంది. 100 రూపాయలు పెట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్లో భోజనం చేస్తేనే అది క్వాలిటీ రాదు. ఇక ప్రభుత్వాలు ఏమి ఇస్తాయో ఒక క్లారిటీ ఉంటుంది. బట్ ఓకే, క్వాలిటీ ఇచ్చిందని అనుకుందాం. రాష్ట్ర జనాభా దాదాపు 6-7 కోట్లు ఉంది. పొరపాటున అందరూ రోజు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లకే వెళ్ళారనుకోండి, ప్రభుత్వ ఎక్స్చెక్కర్ మీద ఎంత భారం పడుతుంది? ఓకే, అందరికీ ప్రభుత్వం పెట్టగలదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ పట్టుకొని వచ్చారు. అందరూ దాతృత్వంగా విరాళాలు ఇవ్వాలట అన్నా క్యాంటీన్కి. గుడికి పోతే విరాళాలు ఇవ్వాలి మేము అన్నదానాలకు, చర్చిలకు పోయినా ఇవ్వాలి, మసీదులకు పోయినా ఇవ్వాలి, ప్రభుత్వాలకు ఇవ్వాలి, ప్రభుత్వాలకు ట్యాక్సులు కట్టాలి. ప్రతి నెల 1వ తారీఖున కరెంటు బిల్లు మేము పొరపాటున పోయిన నెలది 1వ తారీఖు డిస్కనెక్షన్ డేట్ రోజు మేము కట్టలేకపోతే అమానుషంగా కరెంటు పీకేస్తారు. ఒకరోజు ఎక్స్ట్రా కరెంట్ ఇస్తారా? ఎవరే? కరెంటు పీకేస్తారు. కరెంటు బిల్లు కట్టాల్సిందే. మీరు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ డేట్ మేము కట్టాల్సిందే. నాకు కొంచెం కష్టంగా ఉందంటే అవ్వదు. మధ్యతరగతి వాడు తన జోబిలో నుంచి ఏవేవైతే మ్యాండేటరీగా కట్టాలో అవి కట్టాల్సిందే. పెట్రోల్ వేయిస్తే సర్వీస్ ఛార్జ్ కట్టాల్సిందే, రెస్టారెంట్కి వెళ్తే సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ దేశంలో జనాభాలో ట్యాక్స్ కట్టే శాతపు ప్రజలు పెరిగినప్పుడు, ట్యాక్స్ మొత్తం పెరిగినప్పుడు, ధనము గవర్నమెంట్కు పుష్కలంగా వస్తున్నప్పుడు దాన్ని అభివృద్ధికి వాడతామని ప్రభుత్వం చెప్పడం బట్టే కదా మీరు ప్రభుత్వం మారి జనాలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసింది. అన్నా క్యాంటీన్ నడుపుతాము కానీ ప్రజల నుంచి చందాలు సేకరించి నడుపుతాము, లేకపోతే వాలంటీర్లను శాలరీలు పెంచుతాము, ఏమంటే వాలంటీర్లలో ఒక 3/4 మెంబర్స్ని లేపేస్తాము, అమ్మఒడి ఒక్కొక్కరికి అందరికి ఇస్తాము, కాకపోతే ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తాము. ఈ కండిషన్ సప్లై గుణం పోదా ఈ దేశంలో? ప్రతి ప్రభుత్వాలకు ఈ కండిషన్ సప్లై ఒక గుణం పోదా? జనాలు ఈ పార్టీలకు పోదా? చెప్పిన మాట దాని మీద నిలబట్టడం రాదా? ఒక ప్రైవేట్ కంపెనీ వాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏదైతే కండిషన్ సప్లై అని పెడతాడో అవే కండిషన్ సప్లై ప్రభుత్వాలు కూడా పెట్టినప్పుడు ఎవరిని నమ్మాలి? కామన్ మ్యాన్. సో మెంటల్గా మా బలహీనతల్ని అవసరాలుగా ఆసరాలుగా తీసుకొని పదవులు తీసుకోవటం, వచ్చిన తర్వాత కండిషన్ సప్లై. మరొక మాట, నారా భువనేశ్వరి గారు అన్నా క్యాంటీన్లు నడపడానికి 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మరి అదే నారా భువనేశ్వరి గారు గత ప్రభుత్వంలో అమ్మఒడి నడుపుతున్నప్పుడు ప్రభుత్వానికి అవసరపడతాయి కొంత డబ్బు జనాలకు వెళ్తాయి అని చెప్పి ఆవిడ ఇచ్చారా?
లేదా అమరావతి కన్స్ట్రక్షన్కి ఆవిడ తన 2 చేతులకు గాజులు ఇచ్చారు. అప్పుడు కూడా ఒక 10 కోట్లు 2 కోట్లు కనీసం 1 కోటు ఇచ్చి ఉండాల్సింది. అమరావతి కన్స్ట్రక్షన్కి నేను ఇస్తున్నాను ₹1 విరాళమని. ఆ ఇంపాక్ట్ ఉండేది. ఎమోషన్కి గాజులు, అవసరాలకు డబ్బులు ఇవ్వటం ఇంతకన్నా గొప్ప రాజకీయ నాయకులు ఈ దేశంలో లేరు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్. ఈ రాజకీయం చేయటం జగన్కి చేత కావట్లేదు. కానీ డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ఒక మాట అంటున్నారు, నిబద్ధత, నిజాయితీ. వినడానికి చిరాగ్గా ఉంది. చాలా మన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ కూడా జగన్ ఇలా నిబద్ధత, నిజాయితీ అని మాట్లాడుతున్నాడు, కరెక్ట్ కాదు అంటున్నాడు. అవి నేను కూడా చూస్తున్నా. టెంపరీగా కొంత స్ట్రెస్ ఉండొచ్చు, లాంగ్ రన్లో మనిషికి అర్థమవుతుంది. నేను మంచోడిని అని చెప్పుకునేవాడికి, సైలెంట్గా మంచి చేసుకుంటూ పోయేవాడికి డిఫరెన్స్ ఉంది. మంచోడని చెప్పుకునేవాడికి వాడికి ఒక మార్కెటింగ్ ఉంది. బట్ మంచి చేసుకుంటూ పోయేవాడికి మార్కెటింగ్ ఉండకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో ఎక్కువ మంది వాడిని గుర్తుపెట్టుకుంటారు. సో మేము ట్యాక్సులన్నీ కట్టిన తర్వాత కూడా అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వమనటం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. పేదవాడికి కడుపు నింపాలంటే ఫస్ట్ మధ్యతరగతి వాడికి జోబిలో ₹1 మిగలాలి. జోబిలో ₹1 మిగిలితే వాడు వాని కుటుంబాన్ని పోషించుకొని దాంట్లో మిగిలిన దానికి అతనేమైనా నీకు గవర్నమెంట్కు అన్నా క్యాంటీన్లు నడపడానికి విరాళాలు ఇవ్వచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమికి కానీ ఒక ఉచిత సలహా ఇస్తున్నాను. మీరు ప్రజలను అడిగే ముందు టీడీపీ ఎన్ఆర్ఐ సెక్షన్స్ని అడగండి, మీ సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లను అడగండి, సినిమా నటీనటుల రెమ్యూనరేషన్లో కొంత భాగాన్ని అన్నా క్యాంటీన్కి ఇవ్వమని చెప్పండి. పొలిటీషియన్స్ జీతాల్లో కొంత భాగాన్ని మీ అంతకు మీరే డిడక్ట్ చేసి, ప్రతి ఎమ్మెల్యే ఎంపీ జీతాన్ని మీ అంతకు మీరే కొంత డిడక్ట్ చేసి ప్రతి నెల అన్నా క్యాంటీన్కి డైవర్ట్ చేయండి. అలా చేసిన రోజు ప్రజల్ని కూడా అడగండి. ఇలా చేసి ఈ పేపర్ని ప్రజల ముందర పెట్టండి. ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి కార్యకర్త, ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ప్రొడ్యూసర్, మా పార్టీని సపోర్ట్ చేస్తున్న మా ఐడియాలజీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కడు డబ్బులు ఇస్తున్నాడు, మీరు కూడా ఇవ్వండి అని అడగండి. అప్పుడు ఖచ్చితంగా ప్రజలు వినడానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వానికి కూడా థ్యాంక్ యూ.